హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఇఫ్ కండిషన్ గురించి ఒక డీటెయిల్డ్ వేలో తెలుసుకుందాం. మన ప్రీవియస్ వీడియోస్లో మనం ఆటోమేషన్లో కోర్ జావా ఇంట్రొడక్షన్ అండ్ జావా డౌన్లోడింగ్, ఎక్లిప్స్ డౌన్లోడింగ్ అండ్ మనం క్లాస్, మెథడ్, ఆబ్జెక్ట్, డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్ అండ్ కండిషన్స్ దాకా అయితే చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. ఆ వీడియోస్ చూసి వీడియో చూడండి, అప్పుడు మీకు చాలా క్లియర్గా అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడైతే ఇఫ్ కండిషన్ డీటెయిల్డ్ వేలో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇఫ్ కండిషన్లో మనకు 4 టైప్స్ ఆఫ్ ఇఫ్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇఫ్ ఎల్స్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్. ఓకే, ఇఫ్ కండిషన్ ఏంటి అంటే, ఈ కండిషన్ ట్రూ అయితేనే ఇది స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది. ఓన్లీ ట్రూ ప్రింట్ ది స్టేట్మెంట్. ఇది ఓన్లీ కండిషన్ ట్రూ అయితే కండిషన్ స్టేట్మెంట్ని ప్రింట్ అనేది చేస్తుంది, అంతే. ఓకే, అండ్ ఇఫ్ ఎల్స్లో కండిషన్ ఒకవేళ ఫాల్స్ అయిందంటే, ఈ కండిషన్ ఒకవేళ తప్పు కండిషన్ అయిందంటే ఈ ఈ ఫ్లాల్స్లో ఉన్న కండిషన్ అయితే ప్రింట్ అవుతుంది, అది ట్రూ ఆర్ ఫాల్స్. ఇది ఒక కండిషన్ ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్ ఇంకో కండిషన్ ప్రింట్ అవుతుంది. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఈ దీనిది. ఇఫ్ ఎల్స్ ద్వారా మనం ట్రూ ఆర్ ఫాల్స్ని కండిషన్ చెక్ చేయొచ్చు. అంటే సిచ్యువేషన్ బట్టి మనం ఈ కండిషన్స్ ఇఫ్ని వాడచ్చు. ఓకే, అండ్ ఎల్స్ ఇఫ్ కూడా సేమ్ ఇంతే. ఎల్స్ ఇఫ్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ టైప్ ఆఫ్స్ ఉంటాయి, మోర్ దెన్ వన్ కండిషన్. దీంట్లో మనం చాలా కండిషన్స్ అని రాస్తాం, కానీ ఒక కండిషన్ దీంట్లో ట్రూ అవుతుంది. ఓకే, ఫస్ట్ కండిషన్ 1 రాస్తాం. ఒకవేళ ఫాల్స్ అయిందంటే మళ్ళీ ఇంకో కండిషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తుంది ఈ కండిషన్ వర్క్ అవుతుందా లేదా. ఒకవేళ ఇది కూడా ఫాల్స్ అయిందంటే ఇంకో కండిషన్ దగ్గర చెక్ చేస్తుంది. ఒకవేళ ఇది కండిషన్ ట్రూ అయిందంటే ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఒకవేళ ఈ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ గారికి వచ్చేసరికి కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అయిందంటే, ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయిందంటే కిందకి వెళ్తుంది. ఒకవేళ ఇది కూడా ఫాల్స్ అయిందంటే ఇక్కడికి వస్తుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయిందంటే ఎల్స్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది ఎల్స్ ఇఫ్. అండ్ నెస్టెడ్ ఇఫ్ వచ్చేసి ఇఫ్ కండిషన్ 1, ఇఫ్ కండిషన్ 2. అండ్ దీంట్లో రెండు కండిషన్స్ ఉంటాయి. ఇది ఒక కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్ ఎల్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ ఒక కండిషన్ ట్రూ అయితే ఇంకో కండిషన్ కూడా ట్రూ అవ్వాలి, లేకపోతే ఫాల్స్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ, ఇది ఫాల్స్ అయిందంటే ఈ ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇఫ్ కండిషన్ 1 పాస్ అయిందంటే ఇక్కడ కూడా ఈ కండిషన్లో పాస్ అవ్వాలి. ఒకవేళ ఇది ఫెయిల్ అయిందంటే కిందకు వచ్చేసి ఇది ఫెయిల్ అయిందంటే ఈ ఇల్స్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇది ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, మనం ప్రాక్టికల్గా అయితే తెలుసుకుందాం. ప్రాక్టికల్ అయితే మీకు ఇంకా ఈజీగా అయితే అర్థమవుతుంది. ప్రాక్టికల్ వేలో అయితే చూద్దాం. ఎక్లిప్స్లో ఆన్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఇఫ్ కా నుంచి మాట్లాడదాం. అండ్ ఇది ఇఫ్. అండ్ మనం సింపుల్గా క్రియేట్ చేసుకున్నాం ప్యాకేజ్ p1 పబ్లిక్ క్లాస్ కండిషన్ అండ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. ఇది మెయిన్ మెథడ్, దీంట్లోనే మనం ప్రోగ్రామ్ రాయాలి. ఇంక బయట రాస్తే ఇది చల్లదు, ఓన్లీ దీంట్లోనే మనం ప్రోగ్రామ్ రాయాలి. int a ఈజ్ ఈక్వల్ టు 10. int అనేది డేటా టైప్, a అనేది వేరియబుల్ అండ్ 10 అనేది వేరియబుల్ వాల్యూ. అయితే మనం int a ఈజ్ ఈక్వల్ టు 10, a అనేది ఏకి 10 అనేది అసైన్ చేసాం. ఇప్పుడు ఇఫ్ రాద్దాం. ఇఫ్ రాసి కండిషన్ ఇస్తున్నాం, ఏ లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. system.println ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూటెడ్ అవుతుంది. ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే, ఇది ఎగ్జిక్యూటెడ్, ఇది తప్పు అంటే ఇంకా ప్రింట్ అవ్వదు.
ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూటెడ్ అయిపోయింది. అండ్ ఒకసారి తప్పుగా మనం కండిషన్ ఇద్దాం. మనం A1 ఇచ్చాం. ఈ 1 అనేది ప్రింట్ అవుతుంది అంటే ఏం ప్రింట్ అవ్వలేదు. మనం తప్పు వాల్యూ ఇచ్చాం, ఏం ప్రింట్ అవ్వలేదు. ఓన్లీ రైట్ వాల్యూ ఇస్తేనే ఇది ప్రింట్ అవుతుంది. కరెక్ట్ వాల్యూ ఇస్తేనే ఇది ప్రింట్ అవుతుంది. ఇది చూసారుగా, ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇది ఇఫ్ కండిషన్ యొక్క థియరీ పాయింట్, ప్రాక్టికల్ పాయింట్. అండ్ ఇప్పుడు మనం ఇంకో మెథడ్ ఉంది కదా, ఇఫ్ ఎల్స్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ ఎల్స్లో కండిషన్ ఒకవేళ ట్రూ అయితే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అది ప్రాక్టికల్గా చూద్దాం. ఇది ఎల్స్ ఇఫ్లో డేటా టైప్ ఇచ్చాం, వేరియబుల్ ఇచ్చాం, వేరియబుల్ వాల్యూ కూడా ఇచ్చేసాం. అండ్ ఇఫ్ కండిషన్ ఇఫ్ ఏ గ్రేటర్ లెస్ దాన్ ఈక్వల్ టు 15. ఇది ఇది ట్రూ అయితే ఇది ప్రింట్ అవుతుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఇది ప్రింట్ అవుతుంది. చూద్దాం. అండ్ ఎల్స్ ఈ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అనేది ప్రింట్ అవ్వడం అయితే జరిగింది. ఇది గైస్, ఇలా అయితే మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ చేసుకోవచ్చు. ఒకవేళ తప్పు ఫార్మాట్ ఇద్దాం. మనం 5 తీసేసాం. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, మనం ట్రూ వాల్యూ ఇచ్చాం, అందుకే ఇది కండిషన్ ట్రూ అవి దీంట్లో ఉన్న వాల్యూ అయితే ప్రింట్ అవుతుంది. అండ్ ఇది ఎల్స్ ఇఫ్. అండ్ ఇంకొకటి ఉంది కదా, అదేంటి, ఇఫ్ ఎల్స్ చూసాం కదా. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ చూద్దాం. ఎల్స్ ఇఫ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఎల్స్ ఇఫ్. ఈ ఎల్స్ ఇఫ్కి డేటా టైప్ ఏమి ఇచ్చాం, ఇంట్ అండ్ వేరియబుల్ వాల్యూ 40 ఇచ్చాం. ఇఫ్ కండిషన్ ఏమేమి రాసాం, ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డబుల్ ఈజ్ ఈక్వల్ టు అంటే అసైన్ చేయట్లేదు, ఈక్వల్ చేస్తున్నాం, కంపేర్ చేస్తున్నాం. ఏకి ఏ 40 20 system.out.println a value is 20 and a is equal to 30. ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాసాం, ఒకవేళ ఇది ఫాల్స్ అయిందంటే ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఇది కూడా ఫాల్స్ అయిందంటే ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఇది కూడా ఫాల్స్ అయ్యింది అంటే ఈ కండిషన్ ప్రింట్ అవ్వాలి. ఓకే, మనం చూద్దాం. ఏ వాల్యూ ఇస్ 40. ఏ వాల్యూ అనేది 40 అనేది ఇది ఈ వాల్యూ వచ్చేసి ట్రూ అయింది, అందుకే ఇది ప్రింట్. ఏ వాల్యూ ఇస్ 40 అనే స్టేట్మెంట్ ప్రింట్ అయింది. ఇప్పుడు తప్పగా ఇద్దాం, 50 ఇద్దాం. ఇప్పుడు ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది చూద్దాం. ఇల్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూటెడ్. చూసారుగా, ఈ ఇల్స్లో ఉన్న వాల్యూ అయితే ప్రింట్ అయిపోయింది. ఇది ఎల్స్ ఇఫ్. చూడండి, 20 ఈ 40 అయితే 40 చూసింది. ఇది కంపారిజన్ కాదు కాబట్టి ఇది ప్రింట్ అవ్వాలి. ఇది కంపారిజన్ కాదు, 30 40 10 డిఫరెన్స్ ఉంది కదా, ఇది కంపారిజన్ కాదు, ఇది కంపారిజన్ కాదు, ఇది ఒక్కటి కంపారిజన్ వల్ల ప్రింట్ అయింది. ఇది అయితే మొత్తానికి. అండ్ నెక్స్ట్ ఏంటో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ అయితే చూద్దాం.
నెస్టెడ్ ఇఫ్ గురించి ఇంకో వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. అంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు దాకా మనం అయితే ఇఫ్ ఎల్స్ అండ్ ఇఫ్ అయితే నేర్చుకున్నాం. ఈ ప్రాక్టీస్ అయితే ఎక్కువ చేయండి. ఈ ప్రాక్టీస్ బాగా ఎక్కువ చేస్తేనే ఇవి వస్తాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.